జనవరి మాసము. ఏంటండి? జనవరి మాసము. మరి శంకరుడు అని శక్తి నన్ను ఆవరించింది. ఎప్పుడైతే ఆవరించిందో, మరి ఎప్పుడైతే నేను పడిపోయానో, అలాంటి స్థితిలో నాకు జ్వరం రావడం ప్రారంభమైంది. ఏమొచ్చిందండి? జ్వరం వచ్చేసింది. మరి అనేకమైన హాస్పిటల్కి నన్ను తిప్పారు, అయినా ఏమి ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఏమండి, అప్పుడు మరి దేవుని తెలుసుకున్నాడు, దేవుని యొక్క చిత్తము చేస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తము చేస్తూ ఉన్నప్పుడు తండ్రి మరి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే యావజ్జుగూడ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరి ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర? దేవుని యొక్క ప్రార్థన దగ్గర పాడి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో, మరి నాకు కుమారుడు అనుకున్నానయ్యా, మరి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేయాలి అని ప్రభు దగ్గర విచారణ చేస్తూ ఉన్న సమయంలో ఏమండి, అక్కడ దేవుడు మాట్లాడాడు. ఇక ప్రథమ సంతానము నాది. ఎవరండి? ప్రథమ సంతానము ఎవరిది? దేవునిది. ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు నిబంధన చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు బాధిస్తావో, అప్పుడు ఆ యొక్క వ్యక్తి బ్రతుకుతాడు అని ఎప్పుడైతే ఆ మాటను దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడో, ఎట్లాగైతే అబ్రహాము దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడు తండ్రి దగ్గర, అలాగే తండ్రి కూడా ఒక నిబంధన చూసుకున్నాడు. అయ్యా, నాకు కుమారుడిని నీకు సేవకి అప్పగిస్తాను అంటే ఎప్పుడైతే మరి ఆ మాటను మరి దేవుని దగ్గర నిబంధన చూసుకున్నాడు, ఆ జ్వరము తగ్గిపోవటము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, మరి అక్కడ నుంచి వచ్చేసినాక పాత ఇల్లు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో వాడు బయటికి వచ్చాడు. మరి ఒకరి నుంచి రావుతున్నాయి. మరలా ఏమైపోయింది? జ్వరము ప్రారంభమైపోయింది. మరి వేడి తడిగొట్టేస్తే పొడిగుడ్లాగా మార్చబడిపోతున్నది. అందుకని ప్రభు దగ్గర విచారణ చేశాడు. ప్రభు దగ్గర విచారణ చేసినప్పుడు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. వాడు బయటకు వచ్చాడు. ఎవడెవరు నువ్వు అన్న సమయంలో నేను శంకరుడను. ఎవరు? శంకరుడను. మరి ఎందుకు ఈ పదను ఆవరించడానికి గల కారణం, మరి ఈ కుమారుడు మరి ఆ యొక్క ప్రాంతాలలో మరి గేదెల మేపుతూ ఆ గేదె మీదకి ఎక్కాడు. అయ్యా, గేదె మీద ఎప్పుడైతే ఎక్కాడో, గేదె మీద పడ్డాడో నేను ఆవరించేశాను అని చెబుతూ ఉన్నాడంట. మరి వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే షోల్డరింగ్ రాకుండా చూడండి, షోల్డర్ని అవి తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నాడు? ఎదురొమ్ముల మీద పెడుతున్నాడంట. ఎదురొమ్ముల మీద పెడుతూ ఉంటుంటే బాగా వేడిగా వస్తూ ఉన్నది. అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు బయటకు వచ్చాడు. అయ్యా, ఇక నేను ఉండలేకపోతున్నాను, ఇక ప్రాంతంలో నేను ఉండలేకపోతున్నాను, నేను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావని ప్రశ్న వేసి అడుగుతున్న సమయంలో దేవుడు మరి దేవుని యొక్క దాసుడు మాట్లాడుతూ ఉంటుంటే, అయ్యా, ఇక ప్రాంతానికి నేను రాను అని ఆ యొక్క వ్యక్తి శక్తి మాట్లాడుతూ ఉన్నది. ఆ మాట్లాడుతూ ఉన్న సమయంలో దేవుడు మరి అప్పుడు ఏం చేశాడు? నన్ను విడిచిపెట్టు, ఇక నేను విడిచిపెడితే నేను వెళ్ళిపోతాను అన్న సమయంలో రెండు చేతులను వెనక్కి పెట్టి కాలుతో ఒక తన తల్లేసరికి ఎదురుగా ఉన్న మరి మరియమ్మ గారు వారికి గృహంలో ఎప్పుడైతే ఆ గృహంలోనికి వెళ్ళాడో వారిని సిందరబందర చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు తల్లికొకరు
పిల్లకొక్కరుగా మార్చబడిపోయారు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ గారి ద్వారాగానే తండ్రి రక్షించబడ్డాడు. మరియమ్మ గారి ద్వారాగానే తండ్రి రక్షించబడ్డాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉండేవాడు, అంగలారుస్తూ ఉండేవాడు, మొరపెడుతూ ఉండేవాడు. ఎక్కువగా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంటే ఏకాంతముగా వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. దేవుని యొక్క శక్తులను పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలంటే, ఆయన యొక్క సమాసాన్ని నువ్వు ఎంత పెట్టుకొని నువ్వు నడవాలంటే ఒంటరిగా నువ్వు ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభువే ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఏమండి, చాలా చీకటి ఉండగానే. ఏమండి, ఎక్కడికి వెళ్ళాడు? చాలా చీకటి ఉండగానే పెద్దలు వచ్చాడు. అరణ్య ప్రదేశములకు వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఎవరి దగ్గర వర్పడుతున్నాడంటే తండ్రి చిత్తము చేయటానికి, తండ్రి చిత్తము ఎలాగ ఉన్నదో ఆయన చిత్తము జరిగించడానికి ఈ లోకానికి దేవుడు ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశములకు ఒంటరిగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే అరణ్య ప్రదేశములకు ఒంటరిగా వెళ్ళి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా తండ్రి దగ్గర శక్తిని పొందుకోవటానికి ఆయన అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా ప్రార్థన చేశాడు. అలాగే మనము కూడా ఏకాంతముగా వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళి దేవుని యొక్క శక్తులను పొందుకోవాలి, దేవుని యొక్క సమాసాలను పొందుకోవాలి, దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. పొందుకోవాలంటే విడిచిపెట్టుకోవలసినవన్నీ విడిచిపెట్టుకొని ప్రభు కొరకు నువ్వు బలమైన సాక్షులుగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయి. ఎందుకనంటే ఎప్పుడు మన తాతలు నడిచిన నడకలు నడుస్తాము, వారు మన తాతలు నడిచిన నడకలు మనం నడుస్తాము అంటే కుదరదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని యొక్క సమాసాన్ని రుచి చూసి నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మన పట్ల ముందు దాని నిమిత్తము ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దాని నిమిత్తము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రభా నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో ప్రభా దానిని నాకు తెలియపరచు. ఎట్లా ఏమని అడగాలి? దేవా నీ ప్రణాళిక నా పట్ల, నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో దాని ప్రకారంగా నాకు తెలియపరచు. నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను. ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, ఏది కూడా నేను ఆశించిన ప్రభా ఇక శరీరాశ, నేత్రాశ, జీవితము ఇక విడిచిపెట్టుకుంటాను. నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈ లోక యాత్రల ప్రభా క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను అని మనం ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు తీర్మానం చేసుకోవాలంటే ప్రభు కొరకు నువ్వు ఒక నిరీక్షణ కలగాలి. ఆయన నాక నిరీక్షణలో నువ్వు కొనసాగాలి. ఆయన విశ్వాసములో ఎప్పుడు కూడా నువ్వు దిగజారిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు. విశ్వాసములో ఎప్పుడు కూడా నువ్వు దినదినము అభివృద్ధి చెందే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఉన్నతమైన శిఖరముల మీద దేవుడు నిన్ను కూర్చొని పెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. ఆలోచన లేకోకుండా ఏ పని చేసినా నువ్వు విజయమును పొందుకోలేవు. విజయమును పొందుకోవాలంటే దేవుని యొక్క చిత్తము మనము చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తము మనం చేయాలి. దేవుని యొక్క ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభా దాని ప్రకారంగా నాకు తెలియపరచు. నేను నడుచుకుంటానయ్యా,
నేను విడిచిపెట్టుకున్నాయని విడిచిపెట్టుకోవలసినవన్నీ విడిచిపెట్టుకొని ప్రభా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నీ కొరకు నేను అయ్యా ఎదురు చూస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో నేను బలపడుతూ ఉన్నాను. నీ సన్నిధిలో నేను అంగీకరిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో నేను రోదన చేస్తూ ఉన్నాను అని నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా, అర్థం కావట్లేదా? ఏమండి, అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నేను వాక్యంలోకి వెళ్ళా మామూలుగా చెబుతూ ఉన్నా. ఎందుకంటే ప్రభు నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనకు ఉండాలి. అనేక సన్నిధి, అనేక సహవాసము నువ్వు ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మార్గాలను సరావణ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయి. ఎందుకనంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వాక్యంలోకి విడిపెట్టుకున్నాను. మొదటి సమయంలో రాసిన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకున్న. మొదటి సమయంలో 4వ అధ్యాయము 226వ పేజీ తీయాలి. 226వ పేజీ. యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పరిగెత్తుకొని వచ్చి అత్యధికమైన దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము ఏమైనా తెలియజేస్తూ ఉన్నదంటే ఏమండి, ఫిలిష్తీయులు దేవుని యొక్క మందస్సును తీసుకుని పోయారు. ఎవరు? ఫిలిష్తీయులు దేవుని యొక్క మందస్సును, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క మందస్సును ఉండవలసిన సమయంలో ఆ యొక్క దేవుని యొక్క మందస్సును ఎప్పుడైతే ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారో, అలాంటి సమయంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఫిలిష్తీయులకు తాగుకున్నారు. వారు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు వీరు పరుగులు తీస్తూ ఉన్నారు. వీరు పరుగులు తీస్తూనే కాకుండా వారికి గుడారాల దగ్గరికి వెళ్ళి మరి తాక్కున్నట్లుగా అక్కడ వాక్య భాగము తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే ఫిలిష్తీయులకు భయపడిపోయారు. వారు చనిపోమని, వారు చంపేస్తారేమని వారు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళాలి అంటే గుడారాల దగ్గరికి వెళ్ళిపోయారు. గుడారాలలోకి వెళ్ళిపోయారు. గుడాల దగ్గరికి వెళ్ళిపోయి వారు తాకట్టులో ప్రారంభించారు. ఎందుకంటే దేవుని యొక్క మందస్సుము ఎవరి మధ్య లేదు, ఇశ్రాయేలీయుల మధ్యలో లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కలాడిచ్చే ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మరి ఎందుకు దాక్కున్నారు, ఎందుకు భయపడిపోయారు అంటే దేవుని యొక్క మందస్సును వారి మధ్యలో లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందస్సును కావాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మందస్సును మనకు కావాలంటే, వారి ఫిలిష్తీయులను ఎదిరించగలిగిన శక్తి మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. మనం పెట్టాలి. దేవుడు ఏం చెప్పారో అది చేస్తే నీ జీవితంలో గొప్ప విజయములను చూడగలుగుతావు. అక్కడ అపజయము చూడగలిగారు. అక్కడ అపజయమును చూడగలిగితే గల కారణం ఏమంటే భయపడిపోయారు. వారు చంపేస్తున్నారని మరి ఎంత వేదన చెందిపోయారు. అయినప్పుడు కూడా ఏమంటే 7వ అధ్యాయము
సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఏమి తెలియజేస్తుందో చూడండి వాక్యం. 6వ వచనం. వారు మిస్సాలు నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొని దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే మిస్పాలోకి వచ్చారు. వారు తెలుసుకున్నారు వారి యొక్క హృదయము నేను చెప్ప కొమ్మరించబడినట్లుగా వారి కన్నీరు కార్చడం ప్రారంభించారు, ఉపవాసం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు ఉపవాసం ఉన్నారో సమూయేలు ప్రవక్త వారి మధ్యలోనికి వచ్చాడు. వారిని సంప్రదిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని సంప్రదిస్తూ ఉన్నారంటే ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. వారి దగ్గర వారి సలహా తీసుకున్నామని ఎవరి దగ్గరికి వచ్చారు? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చారు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చారు. వారు చెబుతూ ఉన్నాడు, మీరు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు కారుస్తూ రోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరా ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఎందుకు ఇక్కడ మరి కారణం ఏం చేస్తారంటే ఏడు కుమారులు చేసిన తప్పుదలను బట్టి వారి పాపమును బట్టి ఇశ్రాయేలు ప్రజల మీద గొప్ప దోషముగా నిల్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది? ఏమైందండి? ఎవరు చేసిన దోషాలు, ఎవరు చేసిన పాపాలు? ఏలియా కుమారులు. కింద మాటలు రాయబడి చూడండి. ఎవరు చేసిన దోషాలను బట్టి, ఎవరు చేసిన పాపాలను బట్టి, ఎప్పుడైతే ఏలియా కుమారులు చేసిన తప్పుదలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి అపజయమును తీసుకొని వచ్చారు. అపజయానికి గురైపోయారు. ఎందుకంటే పాపములో శాపములో నీ లక్ష్యం ఉన్నావేమో, నీ స్థితిని మార్చుకోకుండా, నీ పరిస్థితులు మార్చుకోకుండా, నీ గుణాలు మార్చుకోకుండా, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకోకుండా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబంలో ఒక వ్యక్తి పాపము చేస్తే వారి కుటుంబం మీద అంతా కూడా శాపము వస్తూ ఉంటది. ఏమొస్తుంది? శాపముతో నింపబడిపోతాను, పాపముతో నింపబడిపోతూ ఉంటాను. నీకు కలిగే ఆశీర్వాదాలను చూడలేము, దేవుళ్ళు చూడలేము. ఆమె దేవుడు కావాలంటే ఈ పాపాలు విడిచిపెట్టుకోవాలి, ఈ దోషాలు విడిచిపెట్టుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఎవరు పొందుకోవాలి? దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలి. ఆయన యొక్క సన్నిధిని, ఆయన సహవాసాన్ని ఎప్పుడైతే అనుసరించాలో దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి మనము చేసే పాపాలు, మనం చేసే తప్పిదములు ఎవరి మీదకి ఏలుబడి చేస్తూ ఉంటాయంటే కుమారుల మీద, కుమార్తెల మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు మాటలు తూచా తప్పకోకుండా నువ్వు మాట్లాడాలి. జ్ఞానము కలిగి మాట్లాడాలి. ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు. ఏమండి, నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. మనకు కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలను పెట్టాడు, కొన్ని కట్టడలను పెట్టాడు. యేసు మోషే ధర్మశాస్త్రము ఏమండి పెట్టాడు. మనము మాట్లాడే మాటలు కూడా మనము జాగ్రత్తగా మాట్లాడాలి. సేవకుడైనా, ఈ సంఘమైన, విశ్వాసమైన అయినప్పుడు కూడా ఏమండి మనము తగిన రీతిలో మాట్లాడాలి. అంతేగాని మనకు నోరుందని మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి వీలు లేదు.
నేను పాస్టర్ గారు అని నా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్లుగా నేను బోధ చేయటానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్లుగా పెత్తనం చేయటానికి వీల్లేదు. ప్రభు ఏం చెప్పాడో, ఏమి బోధించమన్నాడో అదే బోధిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఏమండి? ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, అందుకనే మరి సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు మరి ఇది మన మంచి కొరకే అని ఏం చేస్తాడు? అమాలేకులను చంపమంటే తన సొంత జ్ఞానం ఉపయోగించుకున్నాడు, తన సొంత తెలుగును ఉపయోగించుకున్నాడు, సొంత స్వభావాన్ని ఆధారం చేసుకొని జీవించాడు. ప్రభు ఏం చెప్పాడయ్యా? ప్రభు ఏం చెప్పాడు? నువ్వేం చేస్తా అంటే ఒక వ్యక్తిని పంపించాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ప్రధాన యాజకుడు, దేవుని యొక్క ప్రవక్త సమయం ప్రవక్తను పంపించాడు. సౌలు దగ్గరకు పంపించి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు, ప్రభు ఏం చెప్పాడు, నువ్వేం చేశావు? ప్రభు ఏం చెప్పాడు, నువ్వేం చేశావు? అసలు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అని ఎవరిని అడుగుతూ ఉన్నాడు? సౌలును అడుగుతూ ఉన్నాడు. సౌలును అడుగుతూ ఉంటే బలసిన వాటిని విడిచిపెట్టి పక్కవాటిని ఏం చేశాడు? నాశనం చేస్తాడు. నాశనం చేసేసరికి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకు వచ్చిందయ్యా అంటే సౌలు మీదకు వచ్చింది. సౌలు మరి వచ్చినప్పుడు ఏమైపోయాడు? దురాత్మల చేత నింపబడిపోయాడు. దేవుని యొక్క ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ మరి అతనిలోకి వచ్చి ప్రారంభమైపోయింది. ఏమండి? అందుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ప్రభు ఏం చెప్పాడు అది చేస్తే గొప్ప విజయాలను చూడగలుగుతాం. ఈ జీవితంలో గొప్ప సూచక్రియలను చూడగలుగుతాం. లోపమైన ఆశ్చర్యమైన కార్యాలను చూడగలగాలంటే దేవుని యొక్క చిత్తము మనం చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తము మనం చేయాలి. దేవుని యొక్క గుణగణాలు మనకు కావాలి. దేవుని యొక్క గుణలక్షణాలు మనకు కావాలంటే ప్రభు ఏం చెప్తే అది చేస్తే దేవుని యొక్క గుణలక్షణాలతో నువ్వు నింపబడిపోతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నావా? నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తున్నట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉన్నదో ఒకసారి చదువుకుందాం. నెహమ్యా 9:2 వచనం. నిలవబడిరి ఇశ్రాయేలు అందరిలో నుండి ప్రత్యేకించబడిన దేవునికి స్తోత్రం. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు. ప్రత్యేకపరచబడిన వారు అంటే యేసు క్రీస్తు ప్రభువు చేత నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకున్నాక దేవుడు ఏం చేస్తాడు? నేను ఈ లోకము నుంచి వేరుపరిచాడు. అన్నిటిని సాహసం చేయకూడదు. ఎవరితో సాహసం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభుతోనే నువ్వు సాహసం చేయాలి. ప్రభు సాహసం చేసినట్లయితే దేవుడు ప్రతి దినము కూడా నేను బలపరుస్తూ ఉంటాడు, నేను స్థిరపరుస్తూ ఉంటాడు. నీకు బలహీనంగా ఉన్నప్పుడు కూడా నేను బలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభు చేత మరి రక్తము చేత నువ్వు శుద్ధపరచబడినప్పుడు ఎవరితో ఎక్కువగా గడపాలి? ప్రభుతో ఎక్కువగా గడపాలి. ఎవరితో కూడా నువ్వు గడపకూడదు. లోక స్నేహితులతో కూడా గడపచ్చు కానీ మరి ఉండవచ్చు కానీ ఎంతవరకు లిమిట్ అంటే ఒక లిమిట్ పెట్టాడు. ఆ లిమిట్ వరకే అని ఉండాలి. వారు నడిచిన నరకను నడకూడదు. వారు చేసే పనులు చేయకూడదు. ఎందుకంటే వారు చేసే పనులు నువ్వు ఎందుకు చేయకూడదంటే వారికి నీకు వ్యత్యాసం
నిలబెట్టాడు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పు? ఎవరితో ఉంటున్నావు? ఎవరితో గడుపుతున్నావు? ఎవరి సన్నిధికి వెళుతున్నావు? ఎక్కువగా ఎవరితో మాట్లాడి అనుభవానికి వస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచించి అక్కడ ప్రియమైన దేవుని వచ్చారా, నువ్వు ప్రత్యేకపరుచుకున్నాక దేవునికి మహిమకరంగా నువ్వు ఉండాలి. ఎవరికి ఉండాలి? దేవుని కొరకే మహిమకరంగా నువ్వు బ్రతకాలి. దేవుని కొరకే నేను ప్రత్యేకపరుచుకున్నానండి. నేను ప్రత్యేకపరుచుకొని లోకముల నుంచి, శాపముల నుంచి, దోషముల నుంచి నేను విడిపించి ఏమండి ఉన్నతముగా ఒక ప్రత్యేక వేరుపరిచాడు. వేరుపరిచినప్పుడు నువ్వు ఎలాగుండాలంటే ఏటిలో కూడా నువ్వు పాలు పంపులు పొందుకోకూడదు. దేవునికి స్తోత్రం. దేంట్లో కూడా పాలు పంపులు పొందుకోకూడదు. ఎందుకనంటే నువ్వు లోకములో బాగుంటే ప్రేమిస్తారు, బాగు తప్పితే ద్వేషిస్తూ ఉంటారు. మన ప్రభు అలాంటి వాడు కాదు. నువ్వు ఎప్పుడు కూడా ఒక వ్యత్యాసాన్ని నివసిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మట్టికి నిన్ను విలువను, ఎడబాయను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యము ఆధారము చేసుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? పశువు ఎలాగైతే నెమరు వేస్తూ ఉంటుందో ఈ యొక్క జీవగ్రంథము ఎప్పుడు కూడా నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభుని నువ్వు స్థితిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభుని గర్వపరుస్తూ ఉండాలి. ప్రభుని ఎప్పుడు కూడా నువ్వు మహిమపరుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభుని నువ్వు కీర్తిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆయన ఆరాధనకు పూజార్హుడై ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? ఏమండి, చుట్టాలు వచ్చారంటే గుడి మానేస్తాం. అందుకే దావీదు గారు ఏం చేశాడు? బంధువులు వచ్చిన బంధువులతో ఎక్కువగా కూడా మాట్లాడుకోకుండా ఉంటాడు. ఎందుకని మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు చెప్పండి ఒక మాట. ఎందుకని మాట్లాడలేదు? మాటల్లో కూడా దోషము ఉంటూ ఉంటుంది. ఎక్కువగా మాట్లాడకూడదు అని ఏ మాటల్లో పడిపోతారని మరి ఆచితూచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నా. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నా. ఇక్కడ ఎవరు చేసిన పాపాలను బట్టి, ఎవరు చేసిన తల్లిదండ్రులు చేసిన దోషాలను బట్టి ఎవరి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయో అక్కడ మాటలు రాయబడింది. 684వ పేజీ, 684వ పేజీ, 85వ పేజీ గబగబా తీయాలి. వాక్యం మరి బైబుల్ చెప్తున్నారు, తీయాలి. 5:7 వచ్చానమ్మా. పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు. మనము కూడా మనం చేసే పాపాలు తండ్రికి తెలియకోకుండా, తండ్రి మరి భర్తకు తెలియకోకుండా భార్య పాపం చేస్తూ ఉన్నది. ఏం చేస్తూ ఉన్నారు? భార్య తెలియకోకుండా భర్త
పాపం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే నువ్వు పాపానికి నువ్వు బానిసత్వం అయిపోతే ఆ యొక్క నిత్యత్వములను నువ్వు చేర్చమనలేవు. ఆ యొక్క నిత్యత్వములు నువ్వు చేర్చమనాలంటే ఈ వాక్యములో ఉండగానే పాపాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తూ ఉన్నావో ఏమండి, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే పాపాలు, మనం చేసే దోషాలు అవి ఎలాగ ఉంటూ ఉన్నాయంటే నేను భ్రష్టత్వానికి నేను త్రోసివేస్తున్నాయి. ఆ యొక్క భ్రష్టత్వానికి నేను త్రోసివేస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే ఏమండి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటానికి గల కారణం నీ పాపాలను విడిచిపెట్టుకోవట్లా, నీ దోషాలను విడిచిపెట్టుకోవట్లా, ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించట్లేదు, నీ మాటలు మార్చలేదు, నీ చూపు మార్చలేదు, నీ ఆలోచనలు మార్చలేదు, నీ గుణములు మార్చలేదు, నీ తలపులు మార్చలేదు. ఎందుకంటే విడిచిపెట్టుకోవలసినవన్నీ విడిచిపెట్టుకోకుండా నీ హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఎలా తెలుసుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్లయితే ఈ లోకములో శాపముతోనే నింపబడిపోతూ ఉంటా. దేనితో నింపడతావు? శాపముతో నింపబడిపోతూ ఉంటా. శాపాలు ఏమండి నేను అణిసివేస్తూ ఉంటాయి. ఆ యొక్క విజయమును చూడాలంటే, ఆ యొక్క విజయాలను చూడాలంటే దేవుని యొక్క చిత్తమును చేయాలి, దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎప్పుడు కూడా ప్రభు సన్నిధికి రావాలి. ఎందుకంటే అపొస్తలుల కార్యముల 2వ అధ్యాయములో 42వ వచనములో దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే 4 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎప్పుడు కూడా బలుల ప్రభు యొక్క బలులను చేతులు పెట్టాలి. బాప్తిసం తీసుకున్నాక నీ స్థితిని మార్చబడిపోయింది, నీ బ్రతుకు మార్చబడిపోయినాక నువ్వు ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రతి నెల ప్రభు యొక్క బలంలో నువ్వు చేతులు చుంచాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యములను వినాలి, దేవుని యొక్క సహాసాలు చేయాలి. ప్రతి రోజు కూడా ఏం చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. ఆదివారం ఒక్క రోజున దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో 4 గంటలకి ప్రార్థన పెడుతుంటే ఒక 20 రోజులు, 4 రోజులు చేస్తాం. ఏమొచ్చేసి అసూయ దేశము కలహలతో నింపబడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఏమండి, ప్రభు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ దినాల్లో ఉన్న ఊరు వ్యక్తి ఎవరు? ఈ యొక్క వ్యక్తి ఎవరు? ఎవరండి వ్యక్తి ఎవరు? వడ్లవాని కుమారుడు అని సులకనగా చూశారు, సులకనగా చూశారు, సులకనగా భావించారు. ఎందుకంటే ఎవరు కుమారుడు? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భావాన్ని తీసుకేసుకోవాలి. బాబాయ్ అంటే బాబాయ్ కాదు, ఇక ఇక్కడి నుంచి పాస్టర్ గారే. అంతకు ముందులో బాబాయ్. రక్త సంబంధాలు ఇక్కడ ఎవరో ఇంపార్టెంట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. సేవకుడే, విశ్వాసి. దేవునికి స్తోత్ర. ఒక మాట చెబుతా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి భార్యాభర్తలు కూడా ప్రభుని తెలుసుకున్నారు. ప్రభుని తెలుసుకుని ఏం చేశారో ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళారు. ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గ్రామ ప్రజలు ఏం చేశారు అంటే ప్రభుని తెలుసుకున్న ఈ వ్యక్తి ఉండటానికి వీలు లేదు. ఏంటంట? ఉండటానికి వీలు లేదు అని ఆ యొక్క గ్రామము నుంచి ఏం చేశారు? త్రోసివేయబడ్డాడు. ఏం చేశాడని? త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడడానికి గల కారణం దేవుని తెలుసుకున్నందుకు
దేవుని యొక్క చిత్తము చేయటానికి వారి ఆ యొక్క గ్రామస్తులు ఏం చేస్తారు అంటే ఆ గ్రామ ప్రజలలో ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా అతనిని బహిష్కరించారు. ఎక్కడికి బహిష్కరించారంటే గ్రామ వెలుపలకు బహిష్కరించారు. ఆ యొక్క గ్రామ వెలుపలకు వచ్చాడు. ఆ యొక్క గ్రామ వెలుపలకు వచ్చి ఉండటానికి గృహము లేదు. ఏం లేదండి? ఉండటానికి గృహము లేదు. మరి కట్టుకోవటానికి వస్త్రాలు లేవు. తినటానికి తిండి లేదు. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి చెప్పండి అబ్బా. స్వరాలు ఇచ్చాడా లేదా? స్వరాలు ఇచ్చాడా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అది కూడా చెప్పలేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరి వెలుపలకు త్రోసివేయబడ్డారు. మరి బహిష్కరించబడ్డారు. బహిష్కరించబడిన తర్వాత దేవా నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నది? ఎందుకని? నేను తెలుసుకోవటమే నా పాపమా? నేను తెలుసుకోవటమే నా దోషమా? ఎందుకని ఆ యొక్క గ్రామంలో నుంచి నన్ను బహిష్కరించారు ప్రభా అని ఇద్దరు భార్య భర్తలు కూడా కన్నీరు కార్చడం ప్రారంభించారు. అంగలార్చడం ప్రారంభించారు. ఎంత వేదన చెందుతూ ఉన్నారు, ఎంత కలహమత నెప్పబడుతున్నారు, ఎంత రోగిస్తూ ఉన్నారు, ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నారు, ప్రభు దగ్గర కన్నీరు కాస్తూ ఉన్నారు. ఆయన మరి వారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరముగా ఏకాత్మతో వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అయ్యా నాకు ఒక కుమారుడును అనుగ్రహించు. వీరు తింటాకి తిండి లేదు, వీరు తింటాకి, వీరు కట్టుకోవడానికి, వీరు నివసించడానికి గృహము లేదు. కుమారుడు ఎందుకండి? వీరు తింటాకి ఆహారం లేదు, వీరు నివసించడానికి గృహము లేదు.